ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలిపారును. మరి ఇది ఒక వాగ్దానమే ఉన్నదని మనకందరికీ సుపరిచితమే. మరి ఈ విధంగా ఈ వాగ్దానము మనము స్వతంత్రించుకోవాలంటే, మన జీవితాలలో కూడా నెరవేర్చబడాలంటే మరి వాగ్దానానికి ఒక షరతు ఉందని మనకు తెలిసిన విషయమే కదండి. మరి దీనికి షరతు ఏమై ఉంటుందంటే, ఇదే అధ్యాయం 9వ వచనంలో మనకు షరతు కనిపిస్తుంది. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచము. ఈ రెండు చేసినప్పుడు మాత్రమే. ఇక్కడ 3 ఉన్నాయండి పాయింట్స్. ఒకటి, మన రాబడి అంతటిలో ప్రథమ ఫలమును దేవుడికి ఇవ్వాలని, మన ఆస్తిలో భాగమును దేవునికి ఇవ్వాలని, అలా ఇచ్చి దేవుణ్ణి గణపరచాలని. ఇవి చేసినప్పుడు మాత్రమే ఈ వాగ్దానము మన జీవితాలలో నెరవేర్చబడుతుంది. ఇక్కడ కొట్లలో ధాన్యం సమృద్ధిగా నుండును అంటే మీరు ఏది చేపట్టినా ఫలభరితంగా ఉంటుంది. అంత సమృద్ధి అయిన అభివృద్ధిలోకి మీరు వస్తారని అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ద్రాక్షరసం దేనికి సాదృశ్యంగా ఉందండి? సంతోషానికి సాదృశ్యంగా ఉంది కదండి. ఇదే కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించితివి అంటాడు. అంటే ఇక్కడ ద్రాక్షరసం దేని సూచిస్తుంది? సంతోషము. అంత మాత్రమే కాదు, 31వ కీర్తనలో కూడా చూస్తే 6వ వచనంలో, మనోవ్యాకులం గలవానికి ద్రాక్షరసం నీయుడి. అంటే ఇప్పటి వరకు మన జీవితాలలో విశ్వాసయాత్రలో ముందు కొనసాగుతున్న మనమందరము కూడా ఎన్నో ఇబ్బందులు కదండి, ఎన్నో శ్రమలు, ఎన్నో వేదనలు, ఎన్నో బాధలు గుండా వెళ్తున్న మనకు ఈ వాగ్దానము చాలా ఊరడింపు కలిగజేస్తుంది. ద్రాక్షరసం చేత అంటే సంతోషకరమైన హృదయంను దేవుడు కలగజేస్తారట. కానీ దీనికి షరతుగా మనం షరతుని నెరవేర్చినప్పుడు మాత్రమే ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటామని కూడా మనం అర్థం చేసుకోవలసిన వారిగా ఉంటున్నాము. అంత మాత్రమే కాదు, ప్రసంగిలో కూడా సంతోషానికి సాదృశ్యంగా ఉంది ద్రాక్షరసం అనేది కూడా మనము గుర్తించవచ్చు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో మరి సొలొమోను కూడా చెప్తూ ఉంటాడు. మరి వ్యాకులమును తీసివేసి క్రొత్త సంతోషం నీ జీవితంలో దేవుడు మరి పొరలి పారజేస్తాడట. సంతోషం ఎవరికి వద్దనుకుంటారండి? అందరూ సంతోషం కోసం ఏవేవో చేస్తూ ఉంటారు, ఆనందం కోసం. కానీ మీరు ఎప్పుడైతే ప్రథమ ఫలమును, మీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును, మీ ఆస్తిలో భాగమును దేవునికిచ్చి దేవుని గణపరుస్తారో అప్పుడు మీ జీవితాలలో అభివృద్ధిని చూస్తారు. మీ జీవితాలు ఫలభరితంగా ఉంటాయి. అంత మాత్రమే కాదు, మీ జీవితాల్లో ఉన్న దుఃఖము, వేదన, బాధంతా దేవుడు తీసివేసి క్రొత్తదైన సంతోషంతో మరి మీ హృదయాలను పొంగి పొరలి చేస్తారని ఈ రోజున ఈ వాక్యం ద్వారా మనము నేర్చుకోవాల్సిన వారిగా ఉంటున్నామని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఆమేన్.